కర్నూలు జిల్లా కోసిగి మండల పరిధిలోని తుంగనూరు గ్రామం వద్ద తుంగభద్రా నది ఒడ్డున ఉన్న కొత్త పంపు హౌస్ దగ్గరలో 2 ద్విచక్ర వాహనాలపై అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న వారిపై కోసిగి సేబ్ పోలీసులు దాడి జరిపింది. 10 బాక్సుల టెట్రా ప్యాక్స్ ను మరియు 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ద్విచక్ర వాహనాలలో అక్రమ మద్యం తరలిస్తున్న వారు పోలీసులను చూసి ముద్దాయిలు పారిపోతుండగా ద్విచక్ర వాహనానికి ఉన్న నెంబర్ ప్లేట్ల ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా ముద్దాయిలను పట్టుకుంటామని మొత్తం 10 బాక్సులు కర్ణాటక మద్యాన్ని విలువ దాదాపు 40,000 రూపాయల వరకు ఉండవచ్చునని కోసిగి సేబ్ సిఐ మహబూబ్ బాషా మరియు రమేష్ బాబులు అన్నారు. ఇందులో హెడ్ కానిస్టేబుల్ నాగరాజు, కానిస్టేబుల్ మధు మరియు నాగరాజు పాల్గొన్నారు. పంప్ హౌస్ దగ్గర అక్కడ రూట్ వాచ్ చేస్తుండగా దాదాపుగా 2 వ్యక్తులు బండ్లు తీసుకుని వచ్చినారు. అటు బండ్లు మేము వెంబడించేసరికి వాళ్ళు బండ్లు పారేసేసి పరిగెత్తిపోయినారు. ఒక బండికి అయితే రిజిస్ట్రేషన్ నెంబర్ లేదు, ఒక బండి కర్ణాటక రిజిస్ట్రేషన్ ఉంది. దాదాపుగా మాకు 10 బాక్సులు దొరికినాయి. అక్కడ చుట్టుపక్కల మా సిబ్బంది, మేము, మా ఎస్ఐ గారు అంతా గాలించగా దాదాపు చీకటి కావడంతో ఎవరు దొరకలేదు. మాకి మా బండి నెంబర్ ఉంది కాబట్టి ఆ బండి నెంబర్ ఓనర్ని మేము ఇన్వాల్వ్ చేస్తాము. తప్పకుండా కర్ణాటక ఆర్టీఓకి రాసి అతని పేరు తెప్పించి అతని మీద అరెస్ట్ చేస్తాము. దాదాపుగా 10 బాక్సులు దొరికినాయి. దాని విలువ దాదాపుగా 40,000 రూపాయలు ఉండొచ్చు. ఇప్పుడు కోడ్ కింద మేము పనిచేస్తున్నాము. కర్నూలులో మా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారి ఆదేశాల మేరకు రైడ్ నిమిత్తము ఈ బాక్సులు పట్టడం జరిగింది. పేరేమవుతుంది కదా.